రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని, కండువా కప్పుకోవడమే తరువాయిగా మారిందని తెలుస్తోంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాష్ గౌడ్తో పాటు మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. గత 3 నెలల క్రితమే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అనే సందర్భంలో బీఆర్ఎస్ పెద్దల రంగులోకి దిగారు. ప్రకాష్ గౌడ్తో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడొద్దంటూ కూడా బుజ్జగింపులు జరిపారు. దీంతో ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకోవడంతో చేరికకు అప్పుడు బ్రేక్ పడింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య ప్రకాష్ గౌడ్ చేరికపై క్లారిటీ వచ్చింది.